కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కల వాహిని 55వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తొలి కార్యక్రమంగా యానంకు చెందిన నరసింహమూర్తి నిర్వహణలో వారి శిష్య బృందం వయలిన్ కార్యక్రమం, గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. రెండో కార్యక్రమం కింద ప్రముఖ నాట్యాచార్యులు కృష్ణవేణి నిర్వహణలో వారి శిష్య బృందం నృత్యాంజలి కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 16, 17, 18, 19 తేదీల్లో కుంకుమ పూజ, గో పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సత్కల వాహిని నమస్సమాజాలు తెలియజేసుకుంటూ ధనుర్మాసం మహాపర్వదినాలు పురస్కరించుకొని గత 30 సంవత్సరాలుగా సత్కల వాహిని కళామందిరం వేదిక మీద జరుగుతున్న కార్యక్రమాల భాగంగా 55వ వార్షికోత్సవాలు సత్కల వాహిని సందర్భంలో ధనుర్మాస కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో కాకినాడ పట్టణానికి చెందిన, రాష్ట్రానికి చెందిన అనేక మంది కళాకారులు, వందలాది మంది కళాకారులు 32 రోజుల పాటు చిత్తశుద్ధితో పాల్గొంటున్నారు. ఇందులో సంగీత కార్యక్రమాలు, నాట్య కార్యక్రమాలు, మరి రంగస్థల కార్యక్రమాలు కూడా ప్రధానంగా జరుగుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వరకు కార్యక్రమాన్ని ధనుర్మాసం సందర్భంగా 15, 16, 17, 18, 19, 25 రోజుల పాటు ఇక్కడ నిర్విరామంగా కుంకుమ పూజ, గోపూజ వంటి కార్యక్రమాన్ని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తున్నది. ఈ సందర్భంలో మరి నిత్యం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సైనిగా తెలియజేస్తున్నాం. మరి కళాభిమానులందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చివద్దుగా కోరుతూ తొలి కార్యక్రమంగా యానాంకు చెందిన శ్రీ నరసింహమూర్తి గారి యొక్క నిర్వహణలో వయలిన్ కార్యక్రమాన్ని, వారి శిష్య బృందం గాత్ర కార్యక్రమాన్ని, మరి రెండో కార్యక్రమంగా శ్రీ లోకేష్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారి నిర్వహణలో నృత్యాంజలి కార్యక్రమాన్ని తోటి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ 14వ తారీఖున గోదావరి రంగనాథ స్వామి వారి కళ్యాణం ప్రధానంగా ఉంటుందని 50 మంది భక్తులకు, అభిమానులకు తెలియజేస్తూ అందరూ ఇచ్చేసి జయప్రయం చేయవలసిందిగా కోరుతున్నాం.